అంటే ఇప్పుడు సపోజ్ యూజర్ ఐడి వల్ల ఏంటి నష్టం అనేది మనం తీసుకుంటే, హ్మ్. ఇప్పుడు మీరు ఇంటికి లాక్ చేసి ఎటో బయటకు వెళ్ళాలనుకుంటారు. హ్మ్. ఇంటికి తాళం వేస్తున్న టైంలో హ్మ్. ఎవరో అన్నోన్ పర్సన్ మీ దగ్గరికి వస్తే, మామూలుగా మీరు తాళం వేసి మీ పిల్లల కోసమో, లేకపోతే హస్బెండ్, వైఫ్ కోసమో ఆ తాళాన్ని పూల కుండీలనో, లేకపోతే ఏదన్నా డోర్ మ్యాట్ కిందో పెడతారు. అవును. వాళ్ళు ఎదురుగా ఉన్నప్పుడు అట్లనే చేస్తామా? చేయం. చేయం. హ్మ్. అది అది మినిమమ్ ఒక సెన్స్ అంటే కామన్ సెన్స్. సెన్స్, అవును. కామన్ సెన్స్. కానీ మనం ఆన్‌లైన్ కొచ్చేటప్పటికి మాత్రం అవన్నీ మర్చిపోతున్నాం. హ్మ్. అంటే ఎవరికి మెయిల్ ఐడీ ఇచ్చినా, లేకపోతే ఫోన్ నంబర్ మాత్రం చాలా ఈజీగా ఇచ్చేస్తాం. ఇవాళ ఈ రోజులలో ప్రతి వెబ్‌సైట్, ప్రతి యాప్‌లో కంపల్సరీగా మ్యాండేటరీ అవును. అయితుంది. 2 మెయిల్ అడుగుతుంది. ఐడీ, ఫోన్ నంబర్. ఫోను నంబర్. అసలు ఎందుకు ఇవ్వాలి మనం మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్? పోనీ వాళ్ళకిచ్చాము. దీని వెనకాల బ్యాక్ ఎండ్ చెక్‌లు ఏమన్నా జరుగుతున్నాయా? గవర్నమెంట్ సూపర్విజన్ ఏమన్నా ఉందా అంటే లేదు. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ఐబొమ్మకు సంబంధించి తీసుకుంటే వాళ్ళే ఫ్రాన్స్ లోపల, తర్వాత కొన్ని వేరే వేరే దేశాలలో సర్వర్‌లున్నాయి. హ్మ్. ఆ సర్వర్‌లలో ఎవరిది బాధ్యత? హ్మ్. అందులో ఉన్న డేటాను వాళ్ళు మిస్‌యూజ్ చేస్తే మనం ఎవరిది బాధ్యత? ఓకే. ఇండియాలో ఉన్న సర్వర్‌లకు మాత్రమే రక్షణ ఉంటుంది. హ్మ్. మిగతా ఎక్కడికి పోయినా కూడా దానికి ఎవరు కూడా ఏం చేయలేరు. ఇప్పుడు ఉండదు. ఐబొమ్మలో ఉన్న యూజర్స్‌లో డేటా కూడా ఏమాత్రం రక్షణ లేనిది. హ్మ్. హ్మ్. అది మనకు సమస్య.